ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య నడి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనపై పూర్తి వివరాలేంటి? రాకేష్, దాదాపుగా అంటే నిన్న ఏదైతే ఫుడ్ పాయిజన్ కావచ్చు, అదేవిధంగా వాటర్ పాయిజన్ ఏదైనా కారణం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ ఏదైతే మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వండించినటువంటి ఆహారాన్ని అయితే రోగులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతే రోగులు ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత క్రమంగా కొంత అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. నిన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడం, నిన్న ఉదయం దాదాపు 30 మందికి అస్వస్థత ఉన్నట్టు మరొకరు కారణం తెలియదు. కానీ నిన్న ఉదయం ఒకరు మృతి చెందగా వాళ్ళు బహుశా ఫుడ్ పాయిజన్ కూడా కారణం అయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపైనే ఏదైతే రోగులకు సంబంధించినటువంటి స్టూల్ అదేవిధంగా వామిట్ శాంపిల్స్ తీసుకున్నైతే నిన్న రాత్రికి ఎవరైతే ఈ అస్వస్థత గురైన వాళ్ళ సంఖ్య, డయేరియా లక్షణాలతో అస్వస్థత గురైన వాళ్ళ సంఖ్య 71కి చేరింది. నిన్న రాత్రి వరకు కూడా కేవలం ముగ్గురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఈ రోజు ఏకంగా దాదాపు ఇప్పటి వరకు నిన్న అర్ధరాత్రి నుంచి 15 మందిని ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరూ కూడా ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం డిఎంఈ నరేంద్ర కుమార్ సహా ఇక్కడికి పలువురు ఈడీ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఇక్కడికి చేరుకొని పరిస్థితులు అయితే సమీక్షిస్తున్నారు. రాత్రి 2 గంటల వరకు కూడా అధికారులు ఇక్కడే ఉండడం గమనార్హం. ఆ తర్వాత దాదాపు ఏదైతే నిన్న సాయంత్రం నుంచి అటు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సైతం, అదేవిధంగా డిఎంహెచ్ఓలు, ఇటు డిఎంఈ సైతం నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు రాత్రి 10 గంటల తర్వాత ఎక్కువ మందికి అస్వస్థతకు గురైనట్టు తెలిసిన నేపథ్యంలో సుమారు 15 మందిని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారికి చికిత్స. ఏదైతే రిహాబ్ సెంటర్ ఫర్ రికవర్డ్ పర్సన్స్ మేల్ ఏదైతే ఉందో ఈ వార్డులో ఎక్కువగా ఇల్నెస్ గురైనట్టుగా తెలిసినారు. మరోవైపు డీసీ వార్డులో సైతం ఇల్నెస్ గురయ్యారు. అయితే ఇక్కడ వాటర్ శాంపిల్స్ తీసుకొని ఏదైతే అంటే ప్రధానంగా బోర్ వాటర్ ని లేదంటే ఒక ఏదైతే ట్యాప్ వాటర్ ని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందిస్తున్నారు. అయితే ఈ వాటర్ ని ముందుగా సంపులో ఫిల్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా రోగులకు అందిస్తూ ఉంటారు. బిందెల్లో పట్టి వార్డుల్లో ఉంచుతారు. వార్డుల్లో వాళ్ళు నేరుగా చేతులతోనే గ్లాసులతో వాటర్ ను ముంచుకొని తాగే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సంపులో ఉన్న వాటర్ శాంపిల్ ఇప్పటికే టెస్ట్ చేయగా అందులో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు అని చెప్పి కూడా వైద్యులు అదేవిధంగా కలెక్టర్ అనుదీప్ సైతం ప్రకటించారు. ఇక ఏవైతే ఎండ్ కన్జ్యూమర్స్ ఏవైతే అంటే ఈ బిందెల్లో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయో వాటిని సైతం శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపడం జరిగింది. మరోవైపు రోగులు ఎవరైతే వామిట్స్ మోషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క శాంపిల్ ని కూడా ఐపీఎం కి పంపించారు. ఐపీఎం లో ఈ రోజు దాదాపు 11 గంటల కల్లా ఈ శాంపిల్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి రిజల్ట్ వస్తే గానీ ఇది ఫుడ్ పాయిజన్ లేక వాటర్ కంటామినేషన్ వల్లనే ఈ ఇబ్బంది కలిగింది అన్న విషయం అయితే తెలుస్తుంది. అయితే 15 మంది మానసిక రోగుల్ని నిజంగా ఇక్కడ నుంచి తరలించి ఉస్మానియాలో చికిత్స అందించడం అనేది చాలా పెద్ద నెంబర్ గా కూడా మనం చెప్పొచ్చు. నిన్నటి నుంచి ఉదయం ఇద్దరిని మాత్రమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగినట్టుగా చెప్పారు. అయితే నిన్న అర్ధరాత్రి తర్వాత ఎక్కువ మంది ఇల్నెస్ గురవడం, ఎందుకంటే డయేరియా లక్షణాల్లో చూసినట్లయితే కనుక వామిట్స్ మోషన్స్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గడం, లవణాలు తగ్గడం కారణంగా ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. మరోవైపు వీళ్ళంతా కూడా కొంత మానసిక ఇబ్బందులు, శారీరకంగా కూడా ఇబ్బందులు ఉండడం, మానసిక ఇబ్బందుల కారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం కొంత నీరసించి ఉండడం, దీనికి తోడు ఈ డయేరియా లక్షణాల వల్ల మరింత అనారోగ్యానికి గురైనట్టుగా కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇక మిగతా వారి ఆరోగ్యానికి సంబంధించి అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుని సైతం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇక్కడ ఏం జరిగిందన్న విషయాలను సైతం సేకరిస్తుంది. మరోవైపు ఏవైతే శాంపిల్ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్ పంపించారు, ఆ శాంపిల్ ఫలితాలు వచ్చిన తర్వాత దీనికి ప్రధాన కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బాధ్యుల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 70 మందికి పైగా 71 మంది ఈ అస్వస్థత గురైన నేపథ్యంలో నిజంగా ఆసుపత్రిలో ఎలాంటి ఈ పరిస్థితులు ఉన్నాయి, వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, నీటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అన్న ఆరోపణలు సైతం సర్వత్రా వస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే కనుక వాళ్ళు మానసిక రోగులు కావడం, ఎవరు ఇక్కడ పెద్దగా రోగుల తరపున అంటే సాధారణంగా మనం హాస్పిటల్ చూసినట్లయితే కనుక ఒక రోగితో పాటు వాళ్ళతో పాటు ఎవరైనా బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వస్తుంటారు. కానీ మానసిక ఆసుపత్రిలో అలాంటి పరిస్థితి ఉండదు.
కేవలం రోగి మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళని పట్టించుకోవడానికి అంటే కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండని నేపథ్యంలో వైద్యుల బాధ్యత, నర్సింగ్ సిబ్బంది పూర్తి బాధ్యత అని ఇక్కడ రోగులు ఉంచేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ ఇబ్బంది తలెత్తడం అనేది చాలా ఆరోపణ, అంటే ప్రధానంగా విమర్శలు దాటిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే వీటికి చెక్ పెట్టింది ప్రభుత్వం, అయితే చర్యలు చేపట్టింది. ఏదైతే కమిటీ ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకేష్, రమ్య, అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కొంత నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి ఎందుకంటే శరీరంలో లవణాలు నీరు శాతం తగ్గిన నేపథ్యంలోనే వాళ్ళ ఫ్లూయిడ్ ఎక్కించడం, సెపరేట్ వార్డులో వాళ్ళ నుంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రస్తుతం ఎవరైతే మిగతా వాళ్ళు అంటే 15 మంది ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మిగతా ఎవరైతే ఈ 71 మందిలో మిగతా వారు ఉన్నారో వారందరూ కూడా కొంత ఇప్పటికీ కూడా వామిట్స్, మోషన్స్ ఇబ్బంది ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి పరిస్థితి మాత్రం ఎవరికి లేదు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు రమ్య.